అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ అసతోమా సద్గమయ అనే ఒక పద్యాన్ని ఎక్కడదంటే ఋగ్వేదంలో ఉపనిషత్తులోదండి ఇది. అంటే ఏంటంటే భారతదేశం ఒక శాంతి 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 అంటుంది. ఒక బుద్ధుడిని మనం ప్రపంచానికి ఇచ్చాం. ఒక మహాత్మా గాంధీని అహింసా పద్ధతిలో ప్రపంచానికి ఇచ్చాం. మహాత్మా గాంధీ ప్రపంచంలో 7 నోబెల్ పీస్ ప్రైజులు సంపాదించినట్టు తనకు రాకపోయినా, ఆంగ్ సాన్ సూకీ మయన్మార్లో, యాసర్ అరాఫత్ పాలస్తీనా దగ్గర, డెస్మాండ్ టీటూ అండ్ నెల్సన్ మండేలా ఇన్ సౌత్ ఆఫ్రికా, ఇలా ఇంకొక 3 ఒబామా, ఇలా 7 నోబెల్ ప్రైజులు ఇప్పుడు వరకే మహాత్మా గాంధీ వల్ల సిద్ధించాయి. మహాత్మా గాంధీని ఏమంటారంటే అపోస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అంటారు. ఓకే, ఋగ్వేదంలో ఉన్న ఈ అసతోమా సద్గమయ అంటే అసతోమ అసత్యం నుంచి సత్యం వైపుకి నన్ను తీసుకెళ్ళు భగవంతుడా. ఇది ఏ భగవంతుడు అంటే అందరు భగవంతుళ్ళే. ఓకే, ఈ మొత్తం చీకటి నుంచి జ్యోతిర్గమయ జ్యోతిమయం వెలుతురు ప్రసాదింపచేయి, జ్ఞానాన్ని ప్రసాదింపజేయి అని. అదేవిధంగా మృత్యువు నుంచి మృత్యువు లేని ఒక మోక్షాన్ని నాకు ప్రసాదించు అంటే ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించు. శాంతి 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 అనేది మీనింగ్ అండి. ఇది 5000 సంవత్సరాల క్రితం పుట్టిన మొట్టమొదటి బుక్కులోని ఋగ్వేదంలో బృహదారణ్య ఉపనిషత్తులోది అనమాట. దీన్నే శాంతి మంత్రం అంటారు. ఏ భగవంతుడు ఇక్కడ ఉండదు, ఈ సృష్టిని అడుగుతామన్నమాట. ఇది భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక అద్భుతమైన శాంతి మంత్రం, అద్భుతమైన శాంతి మంత్రం అండి. అదేవిధంగా మహాభారతం 18 పర్వాలు మీరు చదవగలిగితే అందులో 14 పర్వాల హింస, యుద్ధం. కానీ మహాభారతం చివరికి ఇచ్చేది శాంతి. అందుకే భారతీయులు ఎవరు శాంతే కానీ యుద్ధానికి వెళ్ళరు. ఏ దేశాన్ని మనం అటాక్ చేయలేదు గత 10,000 సంవత్సరాల హిస్టరీలో. అదేవిధంగా రామాయణం 6 కాండలు చదివితే ఒక్క కాండ 1.5 కాండలు మినహాయిస్తే మొత్తం అంతా యుద్ధమే. కానీ అదే రామాయణం మనకి ఇచ్చింది శాంతి వచనం. అదే శ్రీరామచంద్రుడు ఒకనొక సందర్భంలో అంటాడనమాట, యుద్ధం చేసే ముందు 10 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే యుద్ధం అనేది ఏ వార్ హ్యావ్ ది పొటెన్షియల్ టు డిస్ట్రాయ్ ది సివిలైజేషన్స్. సంస్కృతుల్ని నాశనం చేసేది ఏది యుద్ధాలు. దాన్ని ప్రారంభించడానికి అత్యవసర పరిస్థితిలోనే వెళ్ళాలి. అది ఎంతటి కారణమైనా, ఏ కారణమైనా అని చెప్తాడు. తన భార్యని కిడ్నాప్ చేసినోడు కూడా క్షమించడానికి సిద్ధపడతాడు భార్యని ఇచ్చేస్తే. ఎందుకంటే యుద్ధం ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే హనుమంతుడు తర్వాత అంగదుడిని కూడా రాయబారిని పంపుతాడు. అంగదుడిని పంపవలసిన అవసరం లే. అదేవిధంగా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళవలసిన అవసరమే లేదు దుర్మార్గ దుర్యోధనుడి దగ్గరికి. కానీ యుద్ధాన్ని ఆపడానికి ఆయనకి వెళ్తాడు. అదే గాంధారితో చెప్తాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే భారతదేశమే ఒక శాంతిమయం అన్నమాట. ఇది ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతుల కంటే 3000 సంవత్సరాల ముందు ఉంటుంది. అదే వివేకానంద చెప్తాడు, సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్తారు, ఎందరో తత్వవేత్తలు చెప్తారు. వీళ్ళే కాదు, మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త కూడా చెప్తాడు. ఈ ప్రపంచానికి శాంతి వచనం, జ్ఞాన సముద్రాన్ని ఇచ్చిందే భారతదేశం, ఆకాశం కిందని చెప్తాడు ఫ్రెడరిక్ మ్యాక్స్ ముల్లర్. ఇలా ఎంతమందిలో నేను ఉదాహరించగలుగుతానండి. ఎందుకు ఈ సందర్భంలో ఎంజీ రావు గారు మీరు చెప్తారంటే ఈరోజు ప్రపంచం ఈజ్ ఎట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ వార్. ఇప్పుడు అమెరికా ఒక ప్రపంచ సూపర్ పవర్. అమెరికా ప్రపంచాన్ని 100 సార్లు బసిపట్టడం చేసే శక్తి గల అమెరికా. ట్రంప్ తన చేతిలో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్లో ఈ సూట్ కేసుకి భయపడకుండా ఈరోజు అణుయుద్ధానికి ఇరాన్ మీద అటాక్ చేశారు. ఇరాన్ ప్రతిస్పందిస్తుంది. ఇరాన్ వైపు రష్యా, చైనాలు ఉన్నాయి. ప్రపంచం అంతా చీలిపోయింది. ప్రపంచంలో అన్ని పవర్లు కూడా ఈ అణు దాహం, వార్ మోంగరింగ్ కంట్రీస్ అంటారు. యుద్ధాన్ని ఆపేది ఎవరు చూసినా తెలియడం లేదు. 830 కోట్ల మంది ప్రపంచ ప్రజలు ఆందోళన పట్టించుకునే నాదుడు లేడు. ఈ డజను నేతలు యుద్ధం యుద్ధం యుద్ధం, వాళ్ళు ఎవరి మాట వినేలే లేరు. ఇప్పుడు ఈ ప్రపంచ శాంతికి ప్రపంచం అంతా చూసేది భారతదేశం వైపు మాత్రమే. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని రక్షించే ఒక ఈ శాంతిని ప్రసాదించే శక్తి మాత్రం భారతదేశానికే ఉంటుంది. నేను భారతీయుడిని భారతదేశాన్ని పొగడ్డం లేదండి. నేను ఎంతోమంది ఫిలాసఫర్స్ అరిస్టాటిల్ నుంచి హోమర్ నుండి ఎవరైనా చూడండి, భారతదేశాన్ని ప్రస్తావన మీకు వస్తుంది. ఒక అద్భుతమైన ఈ శాంతి అసతోమ సద్గమయతో మొదలుపెట్టిందే మీకు ఎందుకు. ప్రపంచం ప్రజలందరూ భారతదేశం వైపు చూస్తున్నారు. అందుకే ఈ మోడీ, ఇప్పుడు ప్రస్తుత నరేంద్ర మోడీకి ఈ విషయం మీద పూర్తి సంపూర్ణమైన అవగాహన ఉందండి. నేను కాంగ్రెస్, బీజేపీ మాట్లాడడంలే. ఏది నెహ్రూ నుండి మోడీ వరకు. నెహ్రూ ప్రపంచానికి పంచశీల ఇచ్చారు.
పంచశీల సూత్రాలు. నెహ్రూ ప్రపంచానికి సుకర్నో, అదేవిధంగా ఈ యుఎస్11 ప్రెసిడెంట్తో కలిపి, నాసర్తో కలిపి ఇచ్చింది ఏంటంటే అలీన విధానం. ఒక తటస్థ ప్రపంచాన్ని రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 2 భాగాలుగా చీలిపోయినప్పుడు, ఇటు యుఎస్ఎస్ఆర్ అమెరికాకి విడిపోయినప్పుడు ప్రపంచాన్ని రక్షించింది మన అలీన విధానం, అదేవిధంగా ఈ పంచశీల సూత్రాలు. అది నెహ్రూ ఇచ్చింది. ఇది నెహ్రూది కాదండి, భారతదేశంలో పుట్టిన ఒక పౌరుడు ఇచ్చింది. అదేవిధంగా తర్వాత ఇందిరాగాంధీ ఎవరు చేసిన ప్రపంచ శాంతికే పాటుపడ్డారు. ఒక యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ వెళ్ళి ప్రపంచం మీద చెప్తాడు యూకే ఐక్యరాజ్య సమితిలో. డిజార్మమెంట్ అనే పదాన్ని మొట్టమొదటిగా మాట్లాడింది 40 సంవత్సరాల ఏజ్లో ఉన్న భారత ప్రధాని. ఇది భారత ప్రధానికే సాధ్యం. ఇప్పుడు నరేంద్ర మోడీ విశ్వగురు, అమృతకాల లక్ష్యాలు, విశ్వగురు అనే ఒక అద్భుతమైన పదాన్ని పైకి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారండి. ఇప్పుడు ఈ విశ్వగురు స్థానాన్ని చెప్పవలసిన బాధ్యత నరేంద్ర మోడీ గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరిలో కూడా, అక్కడ టర్కీ కూడా 14 సంవత్సరాల నుంచి ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు ఎర్డగాన్ అని. అదేవిధంగా చైనా అధ్యక్షుడు 10 సంవత్సరాల పైనుంచి ఉన్నారు. అమెరికా ట్రంప్ 2 సార్లు వచ్చారు. ఇలా ఎంతో నేతలు ఉన్నారు. గొప్ప గొప్ప నేతలు అందరిలో కూడా అతి గొప్ప నేత మోడీ అని నేను చెప్తానండి. ఎందుకంటే ఈయన ప్రపంచంలో గొప్ప భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఈయన శాంతి వచనం కాబట్టి. అందుకే చెప్తున్నాను నేను, G20 G7 నేషన్స్ కెనడా వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడింది ఏంటంటే, ఇట్ ఇస్ నాట్ వారెరా, ఇది యుద్ధ కాలం కాదు. ఒక అద్భుతమైన వచనాన్ని ఆయన ఇచ్చాడు. రష్యా కూడా చెప్పగలిగాడు, అమెరికా అధ్యక్షుడికి మొన్న చెప్పగలిగాడు. ఇదనమాట ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది. ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడవలసింది మోడీ. ఎందుకు చెప్తున్నానంటే, ఇటు ఇరాన్ వెనక ఉన్న దేశాలతో, అటు ఇజ్రాయెల్ వెనక ఉన్న అన్ని దేశాలతో మాట్లాడగలిగారు. అంటే 2 గ్రూపులతో మాట్లాడగలిగే ఒకే ఒక దేశం ఎవరు అంటే భారతదేశం మాత్రమే. ఎందుకంటే ఒక అద్భుతమైన విదేశాంగ విధానం, తటస్థ విదేశాంగ విధానం ఉంటుందన్నమాట. ధర్మబద్ధంగా ఉంటుంది, అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఉంటుంది. భారత రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 51 మనకు ఒకటి చెప్తుందండి, ఆదేశ సూత్రాల్లో భారత ప్రభుత్వానికి ఉపదేశిస్తుంది. మీరు ప్రపంచ కళ్యాణానికి పాటుపడండి, ప్రపంచ శాంతికి పాటుపడండి అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు భారతదేశం యొక్క విశిష్టతని ప్రపంచానికి చూపించాలి. భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్లవలసిన ఒక అద్భుతమైన పొటెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారండి. ఈ గొప్ప ప్రధాని వైపే ప్రపంచం చూస్తుంది. ఇది భారతదేశం యొక్క విధి, ఇది భారతదేశం యొక్క ప్రధానమైన విధి అని చెప్తాను. రామాయణాన్ని మళ్ళీ ఉదాహరిస్తున్నాను నేను. రాముడు శ్రీరామచంద్రుడు చెప్పింది ఇదే. ఓకే, అదేవిధంగా మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే. తర్వాత గౌతమ బుద్ధుడు చెప్పింది ఇదే. గౌతమ బుద్ధుడు తర్వాత వచ్చిన అశోక ది గ్రేట్ చెప్పింది ప్రపంచానికి ఇదే. అంతటి గొప్ప చక్రవర్తి మళ్ళీ మనకు దొరకరు. అశోకుడు తర్వాత మహాత్మా గాంధీ భారతదేశం యొక్క అహింసా విధానాన్ని ప్రపంచానికి సాటి, సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, అంటే ప్రపంచంలో సగం పైన ఉన్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మట్టు కలిపి అహింస అనే అస్త్రంతో మట్టు కలిపారు. ఇది భారతదేశం ప్రపంచంలో స్వతంత్రం ఎలా సాధించిందంటే, ప్రపంచంలో పీడితురాలు బ్రిటిష్ నుంచి ఎలా సంపాదించిందంటే అహింసతో సంపాదించింది. ఇప్పుడు ఇదే అహింస సూత్రం ప్రపంచ శాంతికి 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారించవలసిన ప్రధానమైన బాధ్యత భారతదేశ భుజస్కంధాలపై పడిపోయింది. సో ప్రపంచం వైపు, ఒకే దేశం వైపు చూస్తుంది. ఇప్పుడు ఈ జ్ఞానం అనే ఒక ఖడ్గం ద్వారా శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, జ్ఞాన ఖడ్గంతో ఏదైనా సాధ్యం. అది భక్తితో కాదు, ఫోర్స్తో కాదు, ఒక జ్ఞాన ఖడ్గం, అది శాంతి ఖడ్గం. ఈ శాంతి ఖడ్గాన్ని భారతదేశం బయటికి తీసి ప్రపంచం మీద ప్రయోగించవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం తమ విశ్వ గురు స్థానాన్ని మళ్ళా ప్రపంచంలో బుద్ధుడు, అశోకుడు, అదేవిధంగా మహాత్మా గాంధీని ప్రొడ్యూస్ చేసిన ఒక గొప్ప నేల ఏదంటే ఇండియా విశ్వగురు స్థానాన్ని తనకు తాను శక్తిని ప్రదర్శిస్తేనే ఈరోజు ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం పోయి ఈ ప్రపంచంలో మళ్ళీ అసతోమా సద్గమయ అనుకుంటూ శాంతి అనుకుంటూ ఈ ప్రపంచం వెలసిల్లే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది.